టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబోలో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్ పరాజయంలా కాకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డులోని అంతర్గత రాజకీయాలను బట్టబయలు చేసిందనే చెప్పాలి. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కేవలం 114 పరుగులకే కుప్పకూలడం ఆ దేశ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. తమ టీం పతనంపై పాక్ దిగ్గజ క్రికెటర్ మొహమ్మద్ యూసుఫ్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. రాజకీయ జోక్యం, వ్యక్తిగత అజెండాలను పక్కన పెట్టకపోతే పాకిస్తాన్ క్రికెట్ మళ్లీ పుంజుకోదు. ఇది మన క్రికెట్ చరిత్రలోనే అత్యంత చీకటి కాలం అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అన్క్వాలిఫైడ్ పర్సన్స్కు పదవులు ఇస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని ఆయన ఘాటుగానే విమర్శించారు. మ్యాచ్కు ముందు జరిగిన బాయ్కాట్ డ్రామా, ఐసీసీతో చర్చలు మరియు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ జోక్యం వంటి రాజకీయ పరిణామాలు ప్లేయర్స్పై తీవ్రంగా ప్రభావం చూపాయని అంటున్నారు ఫ్యాన్స్. మైదానంలో ఆటపై దృష్టి పెట్టాల్సిన సమయంలో రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కొలంబోలో భారత్ చేతిలో ఈ అవమానకర ఓటమి తప్పలేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Taste the Daily.